వెల్కమ్ టు పూజీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లలు ఎంతగా ఇష్టపడే మనం నోట్లో వేసుకుంటే చిటికలో కరిగిపోయే రెసిపీ అదేనండి కాజు కట్లెట్. ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్లోకి 2 కప్పులు జీడిపప్పులు తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా ఒకసారి పొడంతా గిన్నెలో బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు షుగర్, 1/2 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో బాగా తిప్పుకుంటూ ఉండాలి. పంచదార సిరప్ లైట్గా మనకి కొంచెం ఇలా ముట్టుకుంటే కొంచెం జిగురుగా రావాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మనం బాగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. టూ టీ స్పూన్స్ గీ యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. బాగా మనం స్మూత్ కన్సిస్టెన్సీలో అయితే రెడీ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూనే ఉండండి. ఇలా పాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు మనము కొద్దిగా తీసుకొని చేతిలో రౌండ్ షేప్లో చుట్టుకొని రోల్ చేసుకొని రోలింగ్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా బటర్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇదంతా బాగా మెత్తగా మనం చేసుకోవాలి. ఈ డౌని బాగా మెత్తగా అయితే ఇలా ఫోల్డ్ చేసి మనం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కాజు కట్లెట్ బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా డౌ బాగా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకొని ఇలా డౌ బాగా మెత్తగా కలుపుకొని బాగా రౌండ్ షేప్లో మనం స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన వేరే బటర్ పేపర్ వేసుకొని చపాతీ కల్లుతో రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో. అంతేనండి, చాలా సింపుల్గా కాజు కట్లెట్ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. మనం బయట తినే ఫుడ్ కన్నా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, మన పిల్లల్ని హెల్తీగా ఉంచుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.